మే 27, 28న హైబ్రిడ్ మోడ్లో నిర్వహించిన టీడీపీ మహానాడు విజయవంతమైంది. 24 లక్షల మంది కార్యకర్తల డిజిటల్ అటెండెన్స్ నమోదైంది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు సహా నాయకుల ఆనందానికి అవధులు లేవు. మహానాడులో నేతల ప్రసంగాల్లో పస ఎంతుందన్న అంశంపై సోషల్ మీడియా లెక్కలు వేసింది. ట్రెండింగ్లో ఉన్న ప్రసంగాలను అధినేత పసిగట్టారు. కొందరు స్పీచ్లకు క్యాడర్ వన్స్ మోర్ అన్నదంటే ఎంత ఆకట్టుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ మహానాడులో నేతల ప్రసంగాలపై ఇన్సైడ్ స్టోరీ. మే 27, 28న హైబ్రిడ్ మోడ్లో నిర్వహించిన తెలుగుదేశం మహానాడు విజయవంతమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించిన పసుపు పండుగలో నేతలు చేసిన ప్రసంగాలకు క్లస్టర్లలో వీడియో స్క్రీన్ల ద్వారా తిలకించిన కార్యకర్తలు, నేతలు రేటింగ్ ఇచ్చారు. స్పీచ్లకు స్పందనగా చప్పట్లు కొట్టి ఈలలు వేయడం పార్టీ కేంద్ర కార్యాలయంలోని స్క్రీన్లపై కనిపించింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రసంగం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. పార్టీ కోసం కష్టపడిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలన్న సూచన అందరికీ నచ్చింది. కార్యకర్తలను నేతలుగా మార్చేందుకు ఇది అవకాశమన్న విషయంతో అందరూ ఏకీభవించారు. గత అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు పార్టీలో చేరిన వారిని పక్కన పెట్టి అసలు సిసలైన కార్యకర్తలను హైకమాండే గుర్తించి ఎంపిక చేస్తే తాను గెలిపించి పంపుతానని హామీ ఇచ్చారు. దీంతో కోటమిరెడ్డి ప్రసంగంపై అందరూ హర్షధ్వానాలు చేశారు. మే 27న మహానాడులో ప్రారంభోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అరాచకాలు, అకృత్యాలను ప్రస్తావించి పవర్ఫుల్ పంచులతో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. వైసీపీ నేతలకు గోల్ లేదు, అడ్డగోల్ బ్యాచ్ అన్న వ్యాఖ్యలు జనంలోకి వెళ్లాయి. చట్టంతో సంబంధం లేకుండా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామన్న మంత్రి లోకేష్ ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. దీంతో మహానాడుకు మహిళలు బాగా కనెక్ట్ అయ్యారు. మొదటి రోజు కార్యక్రమం అంతా లోకేష్తో సాగింది. ఇక రెండో రోజు మే 28న మంత్రి అచ్చెన్నాయుడు విధ్వంసం నుంచి వికాసం, సంక్షోభం నుంచి సంక్షేమం, అభివృద్ధి వరకు అంటూ వైసీపీ అరాచకాలపై ఉద్వేగపూరిత ప్రసంగానికి కార్యకర్తల నుంచి మంచి స్పందన వచ్చింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ తాత వైఎస్ రాజారెడ్డి వేట కొడవళ్ల నుంచి తండ్రి రాజశేఖర రెడ్డి కత్తులు, జగన్ గొడ్డల వరకు అన్ని అంశాలను ప్రస్తావించి అలవోకగా చేసిన ప్రసంగానికి మంచి మార్కులు పడ్డాయి. క్లస్టర్ల నుంచి మహానాడుకు హాజరైన నేతలు ఈరలు వేసిన దృశ్యాలు కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్లపై కనిపించాయి. మరోవైపు రాజకీయ తీర్మానంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, వైసీపీ హయాంలో కుంటుపడిన అభివృద్ధి, క్షీణించిన శాంతి భద్రతలు తదితర అంశాలపై చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పౌర విమానయాన శాఖ మంత్రిగా కోటి వేసుకుని కేంద్ర కేబినెట్ భేటీకి హాజరయ్యే ఆనందం కంటే పచ్చ చొక్కాతో మహానాడుకు వచ్చిన సంతోషం వేరని మంచి కిక్ ఇచ్చిందని చెప్పడంతో అందరూ హర్షధ్వానాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వుతూ కనిపించారు. ఇక రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ వైసీపీ నేతల భూ కబ్జాలతో పాటు ఇతర అంశాలపై చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈసారి మహానాడులో వివిధ అంశాలపై మాట్లాడిన వారు ముందుగానే సబ్జెక్టుపై ప్రిపేర్ అయి ప్రసంగించడంతో ఎవరికి బోర్ కొట్టలేదు. పైగా అందరూ సమయపాలన పాటించారు. హైబ్రిడ్ మహానాడులో క్లస్టర్ల ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది హాజరయ్యారు. మొత్తానికి హైబ్రిడ్ మోడ్లో జరిగిన టీడీపీ మహానాడు అందరిలో జోష్ నింపింది.